లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కన్న కూతురుపై అఘాయిత్యాన్ని తట్టుకోలేకపోయాడు. పోలీసుల దగ్గర న్యాయం దొరకట్లేదని కుంగిపోయాడు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ కామాంధుణ్ణి చంపేశాడు. ఇది ఓ తండ్రి ఇచ్చిన తీర్పు. న్యాయం జరగట్లేదని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ వ్యక్తిని హతమార్చటం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే కువైట్ ప్రసాద్ ఆవేదనలో అర్థముంది. అతని నిర్ణయం వెనుక ఎవ్వరికీ చెప్పుకోలేనంత బాధ దాగుంది. కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిసి తట్టుకోలేకపోయాడు. తన బాధను ఎంతగా గుండె లోతుల్లోనే దాచాలనుకున్నా అతని వల్ల కాలేదు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా ఎప్పటిలాగే అక్కడ రాజీ పడాలనే సమాధానమొచ్చింది. ఇలాంటి విషయంలోనూ అలాంటి మాటలు విని మరింత ఆవేదన చెందాడు. ఆ తరువాత తన కూతురికి జరిగిన దాని విషయంలో సొంత బంధువులే పరువు తీసే పనులు చూసి మరింత కుంగిపోయాడు. తన బిడ్డకు జరిగిన అఘాయిత్యానికి ఇన్స్టెంట్ జస్టిస్ కావాలనుకున్నాడు. అందుకోసమే తప్పని తెలిసినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. తన కూతురిపై చెయ్యేసిన ఆ కామాంధుణ్ణి చంపేశాడు. నోరు మూత పెట్టేసిన డాడీ, భయపడిపోయినా డాడీ, ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటుందో ఒక్కరోంత ఆలోచించండి. అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా, వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదలా మాట్లాడేది ఒకటి. అబ్బా, అప్పుడు నిర్ణయం తీసుకున్నా, నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్నా. అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు, ఎవరికి తెలియదు. మా కోయటలతో మాట్లాడుకొని ఒక 4 రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని 2 టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను ఇండియాకు వచ్చిన. కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. ఎంత వద్దనుకున్నా, ఎంతలా మర్చిపోదామనుకున్నా కూతురికి జరిగిన ఘటన అతన్ని నీడలా వెంటాడింది. తన గారాల పట్టికి జరిగిన దానికి వెంటనే న్యాయం జరగాలనుకున్నాడు. పోలీసుల చుట్టూ తిరిగితే పనవ్వదని డిసైడ్ అయ్యాడు. ఎవ్వరికీ తెలియకుండా కువైట్ నుంచి వచ్చి ఆ కామాంధుణ్ణి చంపేసి సైలెంట్గా మళ్లీ కువైట్ వెళ్లిపోయాడు. తను హత్య చేసిన విషయం గురించి తనే వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకిలా చేయాల్సొచ్చిందో వివరించడంతో అంతా నిర్ఘాంతపోయారు. కువైట్ ప్రసాద్ వీడియో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన బంగారు తల్లికి జరిగిన అన్యాయానికి చట్టపరంగా న్యాయం జరగకపోవడంతో తాను హంతకుడిగా మారాల్సి వచ్చిందన్నాడు ప్రసాద్. ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడుంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసారు. ఏం చేయాలి, ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. ఇట్లా జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు. అసలు నాకేదన్నా అయిందంటే నా భార్య నాతో పాటు చనిపోతుంది. ఇంతమందికి చావులకు కారణం ఎవరు? నాకైతే బతకాలని లేదు, చనిపోవాలన్నది. మా భార్య నేను ఇద్దరం చనిపోతాం. ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా మాట్లాడండి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేటకు ఆంజనేయ ప్రసాద్ తన భార్య చంద్రకళతో కలిసి కొన్నేళ్లుగా కువైట్లో ఉంటున్నారు. వారి 12 ఏళ్ల చిన్నారిని ఊళ్ళో ఉంటున్న చంద్రకళ చెల్లెలు లక్ష్మీ వెంకటరమణ దంపతుల దగ్గరే ఉంచారు. ఈ మధ్యకాలంలోనే లక్ష్మీ మామ గుట్ట ఆంజనేయులు మనవరాలి బరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం కువైట్ ప్రసాద్ కూతురు పిన్ని వరసయ్యే లక్ష్మికి చెప్పింది. దాంతో తాత చేసిన చెడ్డ పని బయటకు చెప్పొద్దని లక్ష్మి వారించింది. తరువాత తమ దగ్గర్నుంచి పాపను తీసుకెళ్లిపోమ్మంటూ కువైట్లో ఉన్న ప్రసాద్ దంపతులకు ఫోన్ చేశారు.
దాంతో చిన్నారి తల్లి చంద్రకళ ఇక్కడికొచ్చి కూతురిని కువైట్ తీసుకుని వెళ్లిపోయింది. అక్కడ తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది చిన్నారి. దాంతో మళ్లీ ఓబులవారి పల్లెకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ప్రసాద్ భార్య చంద్రకళ. అయితే పోలీసులు నిందితుణ్ణి ఆంజనేయులతో పాటు వారి కుటుంబాన్ని పిలిపించి మందలించి వదిలేశారు. తరువాత పాపపై ఇలా చేసినా పోలీసులు తమను వదిలేశారని, లక్ష్మీ వెంకటరమణ దంపతులు తమ బంధువులకు ఫోన్లు చేసి చెప్పారని ప్రసాద్ చెప్తున్నాడు. ఈ వ్యవహారంతో తమ పరువు మరింత పోయిందని భావించాడు. వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి ఈ మాదల వాళ్ళ బిడ్డను మా మామ ఈ మాదల చేసినాడు, అందుకని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా అక్క. మేము పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చినాం అని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది. ఈ మాదిరి ఎంత పరువు తక్కగా ఉంటుంది మాకు. ఆడపిల్ల, అందులోనూ 12 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులు పట్టించుకోకపోవటంపై కువైట్ ప్రసాద్ ఆవేదన చెందాడు. ఈ విషయంలో తనకు సత్వర న్యాయం జరగాలనుకున్నాడు. తన కూతురుపై జరిగిన ఘోరాన్ని తలుచుకుని కుమిలిపోయాడు. ఏమీ చెయ్యలేకపోతున్నానని కుంగిపోయాడు. ఆలోచించి తనకు తానే ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆగ్రహంతో, అంతకు మించిన బాధతో కువైట్ నుంచి కొత్తమంగంపేటకొచ్చాడు. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. ఆ తరువాత సైలెంట్గా మళ్లీ కువైట్ వెళ్లిపోయాడు. ఈ విషయం తెలియక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే కువైట్ వెళ్లిన తర్వాత తానే కామాంధుడు ఆంజనేయులని హత్య చేశానని యూట్యూబ్లో వీడియో పోస్టు చేశాడు. ఇది కాస్త సంచలనంగా మారింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం తప్పని తెలిసిన ఓ ఆడబిడ్డ తండ్రిగా ఆ పని చెయ్యక తప్పలేదన్నాడు. చట్టపరంగా వెడితే సత్వర న్యాయం దొరకట్లేదని హత్య చేశానని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన కన్న కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని కామాంధుడు ఆంజనేయులుని హతమర్చాడు కువైట్ ప్రసాద్. మర్డర్ చేసిన తరువాత అతను సైలెంట్గా కువైట్ వెళ్లిపోయాడు. అతనిలా వీడియో పోస్టు చేయకుండా ఉండి ఎవ్వరికీ ఈ విషయం తెలిసేది కాదు. తనే చంపాడనే విషయం తేలేందుకు ఎన్ని రోజులు పట్టేదో ఎవ్వరికీ తెలియదు. తద్వారా కొంతకాలం వరకు చట్టం నుంచి తప్పించుకునేవాడు. కానీ ప్రసాద్ అలా చేయలేదు. తనే యూట్యూబ్లో వీడియో పోస్టు చేసి అందరికీ తెలిసేలా చేశాడు. తన ఆవేదనను అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. తన బాధను తెలుగు ప్రజలతో పంచుకున్నాడు. సొసైటీలో ఎలాంటి మనుషులున్నారో చెప్పే ప్రయత్నం చేశాడు. తన బిడ్డపై జరిగిన అఘాయిత్యం మరే చిన్నారికి జరగొద్దనుకున్నాడు. అందుకే తను చేసింది తప్పైనా అందరి ముందు ఒప్పుకున్నాడు. ఇలాంటి విషయాల్లో సత్వర న్యాయమే సరైందని తాను భావించాడు. అందుకే చట్టపరంగా న్యాయం జరిగేదాకా ఆగలేదు. బాధతోనూ ప్రతీకారంతోనూ ఎమోషన్ ఏదైనా తన బిడ్డ కోసమే కువైట్ ప్రసాద్ ఇదంతా చేశాడు. సాధారణంగా ఎవరైనా మర్డర్ చేశారంటే జనమంతా అతన్ని హంతకుడిలా చూస్తారు. ఒకరిని చంపేశారంటే అదో దుర్మార్గమైన చర్యగా భావిస్తారు. ఇలాంటి దారుణాలేంటని ప్రశ్నిస్తారు. కానీ తన బిడ్డపై జరిగిన విషయానికి ప్రసాద్ చేసిన పని చాలామంది కరెక్ట్ అంటున్నారు. అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి కామాంధులకు, మృగాళ్లకు ఇదే సరైన శిక్ష అని చెప్తున్నారు. అతను పెట్టిన వీడియో కింద కామెంట్లలో ప్రసాద్ చేసిన పని కరెక్ట్ అంటూ సమర్థిస్తున్నారు. కూతురి విషయంలో తండ్రే నిజమైన హీరో అంటున్నారు. తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తే ప్రసాద్ చేసింది కరెక్టే అంటున్నారు. మీరు చూపించింది తండ్రి ప్రేమే అని ఇంకొందరంటున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం తప్పే. కాని ఓ తండ్రిగా ఆలోచిస్తే మాత్రం ఆ కామాంధుడిని చంపటంలో తప్పు లేదంటున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవటంలో తప్పేం లేదంటున్నారు. ఇంకొందరైతే మన పిల్లలెంతో పక్కన వాళ్ల పిల్లలు కూడా అంతే అని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ మృగాలకు, చిన్నారుల జోలికి ఎలా వెళ్లాలనిపిస్తోందని ప్రశ్నిస్తున్నారు. అతను చేసింది 100% కరెక్ట్ చేశాడు ఆయన. ఆ పాప చెప్పే మాటలు వింటుంటే మనకే
అట్లా ఉంది. కన్న తండ్రి అతను ఎంత బాధపడి ఉంటాడు. మళ్ళీ ఏం చెప్తూ ఉందో చూడండి. ఆ స్థానంలో ప్రసాద్ అన్నే కాదు, ఏ తండ్రి ఉన్నా కూడా ఖచ్చితంగా చంపడం తప్ప వేరే మార్గం ఏదీ లేదు. అన్న ఒక మనిషిని అయితే చంపేసిండు. ఫస్ట్ అయితే అన్నకైతే నా హ్యాట్స్ ఆఫ్. ఏం చంపేసిన వాడికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా అనుకుంటున్నా. ఎంత ఘోరం అసలు. ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది 2 పాయింట్లు మామ. ఫస్ట్ వన్ అన్న గురించి. అన్న చేసిన తప్పు కాదు, అయినా సరే అన్న తప్పు చేసిన అని చెప్పేసి ఒప్పుకొని ఇండియాకి అయితే వస్తున్నాడు. కాడ కూతురుగా నేను చెప్తున్నాను, మంచి పని చేసావు. కానీ చేసిన పని ఇంకొకటి కూడా చేసింటే, ఇప్పుడు వాళ్ళ తండ్రి అలా చేశాడు, అతను చంపావు. ఆ కొడుకు కూడా ఆడపిల్ల జీవితం ఏంటి అనుకోకుండా నీ తండ్రే చేసింది అనుకోకుండా 10 మందికి అందరికి ఫోన్లు చేసి చెప్పాడు చూసావా. ఒకరిని చంపిన అదే కేసే, ఇద్దరిని చంపిన అదే కేసే. అతను కూడా చంపేసింటే పని అయిపోయాడు. న్యాయం జరగకపోవడం వల్ల తను ఆ డెసిషన్ తీసుకున్నాడు. మన పిల్లలు ఎంతో, పక్కన వాళ్ళ పిల్లలు కూడా అంతే. మనకి ఎలా చిన్నపిల్లల జోలికి వెళ్ళాలనిపిస్తుంది మీకు? మీతో పోల్చుకుంటే జంతువులు ఎన్నో రేట్లు మేలు. సమాజంలో ఓ వ్యక్తిని అంతమొందిస్తే జనం నుంచి ఇలాంటి రియాక్షన్ ఎందుకొస్తోంది అనే ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతుంది. కానీ ఇందుకు పెద్ద కారణమే ఉంది. జనం నుంచి ఈ రకమైన రెస్పాన్స్కు సొసైటీలో జరుగుతున్న ఘోరాలే కారణం. వీటికి అడ్డుకట్ట పడకపోవటం, ఈ విధమైన కేసుల్లో వేగంగా న్యాయం జరగకపోవటం లాంటివి ప్రజల్లో వ్యవస్థలపై అసహనం పెంచాయి. ఇప్పుడు ప్రసాద్ విషయంలో వాళ్లు రియాక్ట్ అవుతున్న తీరే ఇందుకు నిదర్శనం. చిన్నారులు, మహిళలపై సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలు, లైంగిక దాడులపై జనం ఎంత సీరియస్గా ఉన్నారో, ఎంతలా రగిలిపోతున్నారో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. ఈ రకమైన అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే సత్వర న్యాయం జరిగితేనే అంతా సెట్ అవుతుందని చెప్తున్నారు. చట్టపరంగా కువైట్ ప్రసాద్ చేసింది ముమ్మాటికి తప్పే. కాని తను చేసిన పని, తన కూతురి కోసం చేసిన ఈ మర్డర్ నైతికంగా తనకు సరైందేనని ప్రసాద్కు అనిపిస్తోంది. ఓబులవారి పల్లెలో జరిగింది చిన్న విషయం కాదు. లైట్ తీసుకోవాల్సిన విషయం అంతకన్నా కాదు. ఎందుకంటే అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ నిత్యం అమ్మాయిలపై అత్యాచారాలు, అత్యాచార యత్నాలు జరుగుతున్నాయి. అలాంటి కామాంతులకు, మృగాళ్లకు అడ్డుకట్ట వేసే మార్గం ఇప్పటిదాకా లేదు. పైగా పోలీసులు కూడా ఇలాంటి విషయాల్లో సీరియస్గా స్పందించడం లేదనే ప్రచారం ఉంది. కువైట్ ప్రసాద్ కూతురు విషయంలోనూ పోలీసులు అసలేం జరిగిందో విచారించి ఉంటే ఈ కేసు మర్డర్ దాకా వచ్చేది కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. చిన్నపిల్ల అనే విచక్షణ కూడా లేకుండా అఘాయిత్యానికి పాల్పడిన ఈ మృగానికి తగిన శిక్ష వేసి ఉంటే ఎంతో మంది కామాంతులకు చట్టం అంటే భయముండేది. అలా జరగలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఇష్యూని తమ కుటుంబంలో జరిగిన ఘటనలా రిసీవ్ చేసుకుంటున్నారు. దానికోసమే కువైట్ ప్రసాద్ చేసిన పనికి జనం నుంచి మద్దతు దొరుకుతోంది. For more videos like this, subscribe Big TV channel.